హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడతగా రైతులకు మళ్లీ ఒక శుభవార్త అందబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ స్కీమ్ 20వ విడత మొత్తాన్ని ఈ నెల 20వ తేదీన అంటే జూలై 25న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతుకు ఏడాదికి 6,000 చొప్పున 3 విడతలుగా 2,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఇప్పుడు మళ్లీ ఆ వరం రైతుల చేతికి రాబోతోంది. ఈ పథకం 2019లో ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలోని అనేక మంది రైతులు ఆర్థిక భరోసా కల్పిస్తూ వస్తోంది. రైతులకు తక్షణ ఖర్చుల కోసం సాయం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ఇప్పటికీ 19 విడతలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రతి విడతలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తోంది. గత విడతలో సుమారు 9 కోట్ల మంది రైతులకు దాదాపు 18,000 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు 20వ విడత కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లోకి వెళ్ళాలి. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా తమ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా తన ఖాతా స్థితిని పరిశీలించుకోవచ్చు. ఇంకా ఈ కేవైసీ చేయని వారు వెంటనే చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డబ్బు వారి ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నియమాలు మరియు అర్హతలు కూడా నిర్దేశించింది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే రైతులు లేదా పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అర్హులు కాదు. కానీ చిన్న రైతులు, పంటల సాగు చేసేవారు, గ్రామీణ ప్రాంతాల్లో జీవించే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చు. మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేయనున్నారు. గత విడతలో లాగే రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ మోడ్లో జరుగుతున్న ప్రాసెస్ కావడం వల్ల మధ్యవర్తుల అవసరం లేకుండా డబ్బు నేరుగా రైతుల వద్దకు చేరుతుంది. ఇది ఈ పథకం ప్రధాన బలంగా చెప్పొచ్చు. ఈ పథకం రైతుల జీవితాల్లో ఆర్థిక బలాన్నిచ్చే మార్గంగా మారింది. చిన్న చిన్న ఖర్చులు, విత్తనాలు, ఎరువులు వంటి అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పొద్దున్నే పొలాల్లోకి వెళ్లే రైతుకు మద్దతుగా నిలిచే ఈ పథకం నిజంగా రైతు జీవితం మారుస్తోంది. ఇది సాధారణంగా కనిపించినా దీని వెనుక పెద్ద ఆర్థిక ప్రణాళిక అయితే ఉంది. చివరిగా చెప్పాలంటే ఈ నెల 25న జమ కానున్న 20వ విడత మొత్తం రైతులకు మళ్ళీ ఒక ఊపిరి కలిగించనుంది. ఇది కేవలం డబ్బు మంజూరు మాత్రమే కాదు, ఇది దేశం తరపున రైతుకు ఇచ్చే గౌరవ సూచకం. అలాంటి గొప్ప పథక ప్రయోజనం ప్రతి అర్హ రైతు పొందాలి. అందుకోసం సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.